హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ అంటే మే 23వ తారీఖున అక్కినేని నాగార్జున గారు, మనం యువ సామ్రాట్ నాగార్జున అంటాం, కింగ్ నాగార్జున అంటాం, ఇలా రకరకాల టైటిల్స్ ఆయనకున్నాయి. ఆయన కెరీర్ ఇవాళ మే 23తో దాదాపు ఏంటి ఫిక్స్డ్ 40 ఏళ్ల కెరీర్ని ఒక హీరో తన కెరీర్లో కంప్లీట్ చేసుకోవడం అంటే అది మామూలు అచీవ్మెంట్ కాదు. ఎందుకంటే 40 ఏళ్లలో మారుతున్న ట్రెండ్స్ ఉంటాయి, మారుతున్న బ్రాండ్స్ ఉంటాయి, జనరేషన్స్ మారిపోతాయి అండ్ టేస్ట్లు మారిపోతాయి. ఎన్నో 4 దశాబ్దాలు అంటే తక్కువ కాలం కాదు, 40 ఏళ్ళు అంటే. ఇందులో ఇన్నాళ్ల పాటు కూడా తను ఎప్పటికప్పుడు తన చేంజ్ ఓవర్స్ని మెయింటైన్ చేసుకుంటూ తన తాలూకా అంటే చేసే కథలు కానివ్వండి, లేకపోతే ఆ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆ క్యారెక్టర్లతో సహా ఆయన కూడా మారిపోతూ, ఈ ఫీల్డ్లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనేరా. ఈ రోజు కూడా స్టిల్ ఇన్ డిమాండ్, స్టిల్ బ్యాట్ క్యారింగ్ ది బ్యాట్ అంటే మాత్రం ఆర్డినరీ థింగ్ కాదు. మనం వరల్డ్ సినిమా హిస్టరీలోనే తీసుకుంటే నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్వల్ ఆలోచనలు కానివ్వండి, అలాంటి కెరీర్స్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ మీద లెక్క పెట్టచ్చు మ్యాక్సిమం చెప్పాలంటే. మే 23వ తారీఖున విక్టరీ మధుసూదన్ రావు డైరెక్షన్లో విక్రమ్ అనే సినిమా విడుదలైన తర్వాత ఇంక అక్కడి నుంచి ఆయన నట ప్రస్థానం ప్రారంభమై అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండంగా ఆ జైత్రయాత్ర ఇప్పటి వరకు కొనసాగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు ఇప్పుడు సంబంధం లేదు. నేను పోలీసు కాదు. ఇది 100% అక్కినేని అభిమానులకి, పర్సనల్గా నాగార్జున గారి అభిమానులకి, వీళ్ళందరికీ కూడా ఇది ఒక గ్రేటెస్ట్ ఇయర్ కిందే లెక్క. ఎందుకంటే వాళ్ళ హీరోని వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ చేంజింగ్ బ్రాండ్స్లో చూసుకుంటూ ఉన్నప్పుడు అభిమానులకి కలిగే ఆనందం ఇంకా దానికి అంతు పొంతు ఉండదు. అలాగే ఇప్పుడు ఏంటంటే నాగార్జున గారు ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు నేను ఇక్కడ మన బంజారా హిల్స్లో వాళ్ళు ఇల్లున్నప్పుడు నేను నాగేశ్వరరావుని ఒకసారి కలవడానికి వెళ్తే మేము ఇద్దరం బయట మెట్ల దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నాము. లోపల నుంచి నాగార్జున గారు దిగి కారు ఎక్కి సూపర్ ఫాస్ట్గా వెళ్ళి డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతే నాగేశ్వరరావు అదే తదేకంగా నాగార్జున గారి తాలూకు మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ నా వైపు తిరిగి ఓ మాట అన్నారు. చూడండి, కమింగ్ డేస్లో నాగార్జున ఈ భారతదేశమే మెచ్చుకునే ఒక గొప్ప నటుడు అవుతాడని అన్నారు. ఒక అన్నమయ్య చేయాలన్నా నాగార్జున, ఒక రామదాసు చేయాలన్నా నాగార్జున, ఒక షిరిడి సాయిబాబా చేయాలన్నా నాగార్జున. నేను నిజంగా చెప్పాలంటే ఆ మాటకి తెల్లబోయాను. ఎందుకంటే అప్పటికి నాగార్జున గారికి ఓకే, అప్పుడు గీతాంజలి వచ్చేసింది, శివ సినిమా కూడా వచ్చేసింది. 2 ల్యాండ్ మార్క్, 2 మైల్ స్టోన్స్ సినిమాలుగా ఆయన కెరీర్లో నిలబడ్డాయి. పచ్చాగాళ్ళ మీద చూపించమని భవానీగాడి దాదాగిరి. కానీ ఒక జాతి, ఒక భారతదేశం మెచ్చుకునేంత ఇంకో గొప్ప నటుడు ఎలా అయిపోతాడు ఈయనని చెప్పి ఒక ప్రశ్న నా మైండ్లో ఒక్కసారి కలిగింది. కానీ ఆ తర్వాత రోజుల్లో ఆయన చేసిన ఒక అన్నమయ్య కానీ, ఒక రామదాస్ కానీ, ఒక షిరిడి సాయిబాబా కానీ, ఇలాంటి సినిమాలు నేను చూసినప్పుడు నాగేశ్వరరావు అన్నమాట నాకు ఎప్పుడూ గుర్తొచ్చేది. అన్నమయ్య సినిమాతో ఆయనకి ఎంత గుర్తింపు వచ్చిందో. అలాగే రామదాసు సినిమాతో ఎందుకంటే వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్వేస్ లెజెండ్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. ఆ రాముడే వచ్చి చెప్పినా ఈ రాముడికి మందిరం కట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఒక అన్నమయ్య అంటే ఆ ఆధ్యాత్మిక రంగంలో అన్నమయ్యని మించిన మహాకవి లేనే లేడు. అలాగే రామదాసుని మించిన మహాభక్తుడు రాముడు ఎక్కడున్నా
ఈ భారతదేశంలో రామదాస్ పేరు పక్కనే వినిపించేంత గొప్ప చరిత్ర రామదాస్ గారిది. అలాగే షిరిడి సాయిబాబాని కొలవని వాళ్ళు భారతదేశంలో లేరు. అలాంటి పాత్ర. నా పేరు అదే అని నాకేం తెలుసు. సాయి అంటే పలుకుతా, బాబా అంటే పలుకుతా. ఇలాంటి పాత్రలు, ఇలాంటి సినిమాలు ఆయన చేసినప్పుడు నాకు నాగేశ్వరరావు మాట ఎంత నిజమా అంటే, ఒక విజనరీ మాట. అంటే తన కొడుకుగా కాదు, ఒక యాక్టర్గా, ఒక కథానాయకుడుగా ఆయన మీద ఆయనకున్న అబ్జర్వేషన్ను ఎంత గొప్పగా నిజమైంది అనిపించిన సందర్భాలు నాకు ఎన్నోసార్లు ఉన్నాయి. అయితే నాగేశ్వరరావు కెరీర్ బిగినింగ్లో దేవదాస్ సినిమా చేయడం, అలాంటి సినిమావే దాదాపుగా, అంటే దేవదాస్ లాగా తాగుబోతైపోయిన క్యారెక్టర్ కాదు కానీ, బట్ అంతే ఒక వాటికాలు ఒక గుండె బరువెక్కే ఒక కథని చేసిన గీతాంజలి సినిమాతో నాగార్జున గారు ఆయన ఎంత మంచి నటుడో ఆయన నిరూపించుకోగలిగారు. వెరీ సేమ్ టైం శివతో మళ్ళీ ఆ యాక్షన్ అండ్ ఒక డైనమిక్స్ అండ్ ఒక ఎమోషనల్ క్యారెక్టర్ని ఎంత బాగా చేశారు శివలో. ఇప్పటికీ ఈరోజు కూడా శివను మెచ్చిన సినిమా యాక్షన్ ఫిల్మ్స్లో తక్కువ వచ్చాయి శివతో కంపేర్ చేయగలిగేవి. అండ్ శివ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక పెద్ద ల్యాండ్ మార్క్గా నిలబడింది అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ రోజు నుంచి నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. కాకపోతే నాగార్జున గారు కెరీరు ఎప్పుడు ఒక ప్రశ్నలాగా క్రియేట్ చేస్తారు ఆయన. ఎందుకంటే ఆయన చేసినంతమంది కొత్త డైరెక్టర్లతో తక్కువ మంది హీరోలు చేశారు. అసలు గీతాంజలి మణిరత్నం గారు చేసినప్పుడు కొత్త మణిరత్నం గారు ఇస్ ఎ ప్రూవ్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్, బట్ శివ సినిమాకి వచ్చినప్పటికి రామ్ గోపాల్ వర్మ మీద ఎవ్వరికీ ఆయన మీద నమ్మకం లేదు. బట్ నాగార్జున గారు నమ్మారు, నా రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన కథను నమ్మారు. అలాగే అది ఆయన నమ్మకం ఎంత ప్రూవ్ అయింది అన్నది శివ క్రియేట్ చేసిన హిస్టరీ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఒక నిన్నే పెళ్ళాడతాలో కృష్ణవంశీ కానీ ఎంతమంది డైరెక్టర్లతో ఆయన చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున కూడా ఆయన 100th ఫిల్మ్ చేస్తున్నది రా కార్తీక్ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొత్త డైరెక్టర్ కిందే లెక్క. ఆ రోజు నుంచి మనం చూసుకుంటే ఆయన ఎప్పటికప్పుడు, అంటే నాగార్జున గారు ఆయన కెరీర్లో వేరియేషన్స్ తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఆయన చేసినన్ని ఎక్స్పెరిమెంట్లు, ఆయన చేసిన క్యారెక్టర్లు రైట్ ఫ్రమ్ గీతాంజలి తీసుకుంటే, ఎందుకంటే ఒక యంగ్ డైనమిక్ హీరో కెరీర్ బిగినింగ్లోనే ఒక గీతాంజలి లాంటి సినిమా చేస్తాడంటే మనం నమ్మలేం. బట్ నాగార్జున గారు చేశారు. అండ్ తర్వాత మనం తీసుకుంటే కనుక ఆయన చేసిన ఇందాక నేను చెప్పినట్టు అన్నమయ్య, రామదాసు, షిరిడి సాయిబాబా, అంటే ఆయన ఒక వేరియేషన్ కోసం అన్నమయ్య వద్దని ఎంతమంది చెప్పారు ఆయనకి. అన్నమయ్య క్యారెక్టర్ ఎంతమందో అనుకున్నారు, చేయలేకపోయారు. కాబట్టి వద్దని అన్నమయ్య క్యారెక్టర్ చేయొద్దని ఎంతమందో చెప్పారు. సరే అన్నమయ్య ప్రూవ్ అయిపోయిన తర్వాత రామదాసు, షిరిడి సాయిబాబా రెండు కేక్ వాక్ అయిపోయాయి ఆయనకి. ఎందుకంటే ఆయన్ని రిసీవ్ చేసుకోవడం మొదలెట్టారు. నాగేశ్వరరావు ఎలాగైతే ఒక భక్త జయదేవ, ఒక మహాకవి కాళిదాసు ఇలాంటి క్యారెక్టర్లు ఎలాగైతే ఆయన చేసి భక్త తుకారం అండ్ మహాకవి క్షేత్రయ్య ఇలాంటి సినిమాలన్నీ నాగేశ్వరరావు ఆయన చేయలేని క్యారెక్టర్, ఆయన చేయని క్యారెక్టర్ ఏమున్నది. బట్ ఆయన లైన్స్లో నాగేశ్వరరావు కొడుకుగా ఆ స్టాండర్డ్స్ని నిలబెట్టుకున్న సందర్భం మనం నాగార్జున గారి కెరీర్లో చూడొచ్చు. తర్వాత మనం కనుక ఇంకొంచెం ముందుకు వస్తే ఆయన యాక్షన్ ఫిల్మ్స్ ఏంటి, మాస్ ఫిల్మ్స్, హలో బ్రదర్ లాంటి మాస్ ఫిల్మ్స్, అల్లుడు లాంటి మాస్ ఫిల్మ్స్, మాస్కి కూడా బాగా కనెక్ట్ అయ్యి లేడీస్ ఫాలోయింగ్ నాగేశ్వరరావుకి ఎంత ఉండేదో నాగార్జున గారికి కూడా అంతే అమౌంట్ ఆఫ్ లేడీస్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్గా ఒక నిన్నే పెళ్ళాడతా సినిమా దగ్గర నుంచి ఆయనకున్న ఇమేజీ ఎంత బాగా నిన్నే పెళ్ళాడతా సినిమాకి హెల్ప్ అయింది. ఇవన్నీ మనం చూస్తే కనుక నాగార్జున గారి కెరీర్లో బోల్డ్ ప్రశ్నలు కనిపిస్తాయి. ఎలా అంటే, ఈ సినిమా ఎందుకు చేశారు, ఈ సినిమా ఎందుకు టేకప్ చేశారు, ఈ సినిమా ఎందుకు చేయవలసి వచ్చింది, అవన్నీ వాటికి సమాధానాలు అన్నీ కూడా సినిమాలు రిలీజ్ అయ్యాక ఆడియన్స్కి కానీ, ట్రేడ్కి కానీ, లేకపోతే మీడియాకి కానీ ఆ సమాధానాలు తర్వాత అందే. అంతకుముందు అవన్నీ ప్రశ్నలే. తర్వాత రోజుల్లో మనం కనుక ఇటీవల కనుక మనం చూసుకుంటే కుబేర్లో క్యారెక్టర్ ఎవరు ఒక హీరో అంత పెద్ద ఇమేజ్ ఉన్న హీరో ఎవరు గబుక్కొని యాక్సెప్ట్ చేయరు. అలాగే రజనీకాంత్ గారితో చేసిన సినిమా కూడా కూలీ.
కూలీ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ని ఎవరు ఒప్పుకుని చేస్తారు? ఎందుకంటే ఆయన ఒక్కటే ఆయన కెరీర్లో నమ్మేది, ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడం అనే, ఊరికే లుక్లోనే కాదు, సరే ఆయన డ్రెస్సింగ్ స్టైల్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన డ్రెస్సింగ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది, 100% కొత్తగా ఉండేటట్టుగా చూసుకునే దానిలో ఎప్పుడు ఆయన చాలా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పడానికి ఆయన సినిమాల్లో ఆయన గెటప్స్ అన్నీ మనం చూడొచ్చు. ఆయన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఆయన పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్ చేంజ్ ఓవర్స్కి ఆయన ఒక సక్సెస్ఫుల్ సింబల్ లాగా మనకి ఎప్పుడూ కనిపిస్తూ, ఈ రోజున 100 సినిమాలు ఇప్పుడు కార్తిక్ డైరెక్షన్లో వస్తున్న కింగ్ 100 సినిమా కనుక మనం చూస్తే అది కూడా చాలా విచిత్రమైన సబ్జెక్టు. దాంట్లో ఆయన చేస్తున్న క్యారెక్టర్ కూడా చాలా స్పెషల్ క్యారెక్టరు, మెయిన్ క్యారెక్టరు, లీడ్ క్యారెక్టరు. రేపు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది, ఏదో మీడియాలో మాలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఉప్పు అందుతుంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ ఏంటో మాకు తెలిసినప్పటికీ కూడా రిలీజ్ ముందు చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి రేపు చూసిన తర్వాత నాగార్జున గారు ఇలాంటి క్యారెక్టర్ చేశారా, లేకపోతే ఇలాంటి డైరెక్టర్ చెప్పిన స్టోరీ ఒప్పుకున్నారా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలే ఆయన కెరీర్ అంతా కూడా. బట్ ప్రతి ప్రశ్నకి తను సాధించిన సక్సెస్ ద్వారా చాలా గట్టి సమాధానం ఇచ్చిన ఒక గొప్ప కెరీర్ నాగార్జున గారిది. అండ్ ఆయన హెల్దీ హ్యాబిట్స్ కానీ, లేకపోతే ఆయన మెయింటెనెన్స్, ఆయన తాలూకా జిమ్స్, ఎక్కడో సందర్భంలో చెప్పారు ఒబ్బట్లు అంటే ఆయనకి చాలా ఇష్టం, ఇవాళ 2 ఒబ్బట్లు ఎక్కువ తింటే ఒక 2 గంటలు ఎక్కువ జిమ్లో ఉంటానని ఏదో ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అలాగా ఆయన తాలూకా మెయింటెనెన్స్ కోసం ఆయన ఎంత కేర్ తీసుకుంటారన్నది అందరూ చూసి అడాప్ట్ చేసుకోవాల్సిన చాలా గొప్ప ఇష్యూ. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ నాగేశ్వరరావు తర్వాత మళ్ళీ దాన్ని అంత గొప్పగా నిలబెట్టడంలో మొదట్లో అక్కినేని వెంకట్ గారి సపోర్ట్ కొంతవరకు ఉంది, ఇప్పటి వరకు సలహాలు సంప్రదింపులు కూడా పెద్ద ఉంటాయి అనుకోండి. బట్ మేజర్ యాక్షన్లో ఉండేది నాగార్జున గారు సినిమాలు తీయడంలో, కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించడంలో. అండ్ అన్నపూర్ణ స్టూడియోని రకరకాల యాంగిల్స్లో, అంటే ఆ స్కూల్, యాక్టింగ్ స్కూలు, డైరెక్షన్ స్కూల్, ఇవన్నీ కూడా దానిలో స్టార్ట్ చేసి ఈ రాబోయే యువతరానికి ఎంతో ఒక గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి నాగార్జున గారు, అంటే వాళ్ళకి ఆయనకి నిజమైన, అంటే మొదట్లోనే ఏదో మొన్న చిరంజీవి గారికి నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు స్టేజ్ మీద చెప్పారు అనుకోండి, ఏదో చిరంజీవి గారు షాట్లో ఉన్నప్పుడు వెళ్ళి చూసి డాన్స్ చూసి మనం ఇలా చేయలేము, మనం ఇంకో మార్గం ఏదో చూసుకుందామని చెప్పి అనుకున్నానని చెప్పి ఆయన సభాముఖంగా చెప్పడం జరిగింది. నేను సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నప్పుడు చిరంజీవి గారు ఇక్కడే ఈ అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఒక సాంగ్ చేస్తున్నారు. నాన్న నన్ను పిలిచి, రే చిరంజీవి అక్కడ డాన్స్ చేస్తున్నారా లోపల ఫ్లోర్లో, వెళ్ళి చూడు, సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నావు, కొంచెం డాన్స్ నేర్చుకోవచ్చు అని. వెళ్ళాను సెట్లోకి. అప్పుడు రెయిన్ సాంగ్స్ చాలా ఉండేవి కదా, ఆయన చక్కగా వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నారు, రాధగారితో డాన్స్ చేస్తున్నారు. ఆయన డాన్స్లో ఉన్న గ్రేసు, ఆ కరిష్మా, అది చూసి కొంచెం గుబులు పట్టుకుంది, ఈలాగా డాన్స్ చేయగలుగుతాం మనము అని. ఎందుకంటే ఆయన అంటే ఒక హంబుల్ నేచర్ గురించి నేను ఈ మాట చెప్పాను. చిరంజీవి ఆయన కూడా చాలా పెద్ద హీరో అయిపోయి 100 సినిమాలు కంప్లీట్ అవుతున్న టైంలో చెప్పిన మాట నేను చెప్తున్నాను, అతని హంబుల్నెస్కి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు. అలాగే ఈ అంటే అన్నపూర్ణ స్టూడియోస్ని నిలబెట్టడంలో ఆయన 24 అవర్స్ దాని మీద ఎంతో యాక్టివ్గా వర్క్ చేసి, సింపుల్గా ఉండడం, సింపుల్ సిటీ అనమాట. ఒక ఎవరితో మాట్లాడినా చాలా సింపుల్గా ఉంటారు. అండ్ మీడియాతో కూడా చాలా కనెక్టివ్గా నాగేశ్వరరావు లాగే ప్రతి వాళ్ళని పలకరించి మాట్లాడి, ప్రతి వాళ్ళతోని కూడా ఎంతో హ్యాపీనెస్, ఆయనది హ్యాపీ టెంపర్మెంట్. ఫ్లాప్ వచ్చింది అని చెప్పి ఆయన వెంటనే మన్నాడే మర్చిపోయే లక్షణం నాగార్జున గారిది. ఆ హ్యాపీ టెంపర్మెంట్ అన్నది బేసిక్గా మనం కృష్ణ గారిలో చూస్తాం, హీరో కృష్ణ గారిలో. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఓ సినిమా పోతే నెక్స్ట్ ఇమీడియట్గా ఏమిటి చేయాలని ఆలోచించుకున్నారు కృష్ణ గారు, తప్పితే ఏ రోజున పోయిన సినిమా గురించి ఎప్పుడు ఆయన బాధపడలే. అలాగే నాగార్జున గారు కూడా సేమ్ హ్యాపీ టెంపర్మెంట్. అది ఆ హ్యాపీ టెంపర్మెంట్ అన్నది ఇట్స్ ఏ రేర్ క్వాలిటీ మనుషుల్లో. ఒక కెరీర్ ఓరియంటేషన్లో అంత పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ హ్యాపీ టెంపర్మెంట్ అన్నది చాలా అవసరం. అంటే పాజిటివ్ యాటిట్యూడ్తో నాగార్జున గారు ఎప్పటికప్పుడు వెళ్తూ, అలాగే మే 23న విక్రమ్ ఎలాగైతే 86లో రిలీజ్ అయిందో, 2014లో అక్కినేని నాగేశ్వరరావు అండ్ ఆయన యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా, మన లెజెండరీ, మన అందరం ప్రేమించి అభిమానించే అక్కినేని నాగేశ్వరరావు యాక్ట్ చేసిన లాస్ట్ పిక్చరు మనం 2014 మే 23వ తారీఖున రిలీజ్ అవ్వడం కూడా అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆ డేట్ అలా సెట్ అయింది. అండ్
ఆ సినిమా తర్వాత నాగార్జున గారు ఎంత ఆ కెరీర్లోనే ఆ సినిమాని ఎంత ఇంపార్టెంట్గా అతను ఫీల్ అయ్యారో. విక్రమ్ గురించి చెప్పారు, ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు ఆకాశంలోంచి, ఇలా కథ చెప్తే నేను ఆశ్చర్యపోయానని వెంటనే టేకప్ చేసి దాన్ని మెటీరియలైజ్ చేశారు. అండ్ ఇవాళ ట్వీట్ కూడా చేయడం, మే 23, 86 ఆయన కెరీర్ ప్రారంభమైతే 2014 మే 23 మనం రిలీజ్ అయింది. నేను మా నాన్నగారితో నా పిల్లలతో కూడా నేను యాక్ట్ చేసే అవకాశం నాకు వచ్చిందని చెప్పి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాగార్జున గారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా కుబేరా, కూలీ, ఇప్పుడు రా కార్తిక్ దానిలో కింగ్ 100 చేయడం, ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ ఒక మేజర్ టర్న్అవుట్ అవుతుంది నాగార్జున గారి కెరీర్లో, కింగ్ 100. సో ఈ 40 ఏళ్ల కెరీర్లో ఆయన సాధించిన ఎన్నో విజయాలు, ఘన విజయాలు, మైలురాళ్ళు, వీటన్నిటితో కలిపి ఆయన చేసిన జైత్రయాత్ర, ఆయన సినిమా టైటిలే, ఆయన జైత్రయాత్ర ఇంకా ముందుకి చాలా గొప్పగా కొనసాగాలి. ఆయన లైఫ్లో ఇంకా గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఆయన చేయాలి. అండ్ ఇండియా గర్వించదగ్గ నటుడుగా ఆయన పేరు చిరస్థాయిగా నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.